అనకాపల్లి జిల్లా సభవరం మండలం గుల్లెపల్లి అక్షర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో శనివారం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఇక్కడి హైస్కూల్ ప్రిన్సిపల్ భోకం అప్పారావు తమ పాఠశాల తరపున సంక్రాంతి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన పలు పూరి గుడిసె సెట్టింగులు, రంగుల రాట్నాలు, రోలు రోకళ్ళు, వరి ధాన్యపు నూర్పిళ్ళు లాంటి అనేక లేటెస్ట్ కల్చర్ మాటన మరుగున పడిపోతున్న వృత్తులను, సాంస్కృతిక విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు అయిందని పలువురు చర్చించుకున్నారు. ఇది ఒక ఎత్తైతే అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సంక్రాంతి సంబరాలు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాలు అలరించే వివిధ జానపద కళాకారుల విన్యాసాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామానాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమార్లు మాట్లాడుతూ పూర్వం పెద్దలు హిందూ సనాతన ధర్మాన్ని గుర్తుకు తెస్తూ పాటించిన పెద్ద పండుగ విశేషాలను ఇక్కడి విద్యార్థులు కళ్లకు కట్టినట్లు తమ ప్రదర్శన ద్వారా భావితరాలకు ఇప్పటి జనరేషన్కు కనువిప్పు కలిగేలా చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లు నాయుడు, పాలెం సర్పంచ్ బోను గంగునాయుడు, బోధువలస సర్పంచ్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గండి దేవుడు, కరాటే ట్రైనర్ బాదు అప్పారావు, అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటు చూడాలి ఇటు చూస్తూ పట్టు. సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసిన సాధన సమానులైన గండి రవికుమార్ గారికి, మల్లాడిపల్లి సర్పంచ్ గోని గంగునాయుడు గారికి, బాదవలస సర్పంచ్ గారైన మేపటి శ్రీని గారికి, అలాగే ఈ ఎక్స్ట్రా స్కూల్ ప్రిన్సిపల్ గారైన బాబు అప్పారావు గారికి, నా ముందు ఉన్న పిల్లల తల్లిదండ్రులందరికీ మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, మరి సంబరాలను మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. చక్కగా పిల్లలందరినీ తయారు చేసి మరి స్కూల్కి తీసుకొచ్చి రకరకాల మరి సంక్రాంతి సంబరాలలో పాల్గొని రకరకాల వేషధారణలతో సరదాగా ఇవన్నీ కూడా చాలా అవసరం. అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఈ గుల్లెపల్లి అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము ఎంతో సహకరించిన తల్లిదండ్రులకు మరియు ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పటి నుంచో అణగారిపోతున్న మర్చిపోతున్న తరుణంలో, ఈ సంస్కృత సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో మేము ఈ సంక్రాంతి సంబరాన్ని నిర్వహించడానికి మూల కారణం. అలాగే మనం ఎప్పుడు చూడని పగడిజంగ వాళ్ళు కానీ, కొమ్మదాసులు కానీ, బుడబుక్కల వాళ్ళు కానీ, గుదగంటల వాళ్ళు కానీ ఇలాగ ప్రతి సన్నివేశాన్ని కళ్ళ కట్టినట్లు పూర్వం ఎలా జరిగేదో చూపించడం జరిగింది మా హై స్కూల్లో. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అంటే సంస్కృత సాంప్రదాయాలను మర్చిపోకుండా నెక్స్ట్ తరానికి కూడా ఇది ఉపయోగపడేటట్టు చేయడానికి మనం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.
Jungle.